Hi friends, welcome to our YouTube channel Varahi Harivillu. So, ఈరోజు ఈ వీడియోలో మనము EUGMP NX1 దాని యొక్క గైడ్ లైన్ లో ఏమేం చెప్పుకుంటుంది అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ సెక్షన్ నెంబర్ 1 వచ్చి స్కోప్. సో ఈ సెక్షన్ లో ఇది ఏ విధంగా ఈ గైడెన్స్ అనేది ఎవరెవరికి అప్లికబుల్, లేకపోతే ఏ ప్రిన్సిపల్స్ వాడాలని చెబుతాను. నెక్స్ట్ సైడ్ హెడింగ్ వచ్చి ప్రిన్సిపల్. సో ఈ ప్రిన్సిపల్ అనే దాంట్లో ఈ EUGMP ఎనెక్సర్ ఏం చెప్తుందో తెలుసుకుందాం. సో ప్రిన్సిపల్ లో ఫస్ట్ ఏం చెప్తుందంటే, ది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ స్టెరైల్ ప్రొడక్ట్స్ ఈజ్ సబ్జెక్ట్ టు స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఇన్ ఆర్డర్ టు మినిమైజ్ రిస్క్స్ ఆఫ్ microbial, particulate and endotoxin or pyrogen contamination. The following key areas should be considered. మైక్రోబియల్ పార్టికల్స్ నుంచి గాని, లేకపోతే పార్టికులేట్ మ్యాటర్ నుంచి గాని, లేకపోతే ఎండోటాక్సిన్ ఆర్ పైరోజన్ యొక్క కంటామినేషన్ ని అవాయిడ్ చేయడం కోసం స్టెరైల్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కొన్ని స్పెషల్ రిక్వైర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. సో ఆ రిక్వైర్మెంట్స్ ఏంటనేవి ఈ ఫాలోయింగ్ అని చెప్తుంది ఈ ఫస్ట్ స్టేట్మెంట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ 1, ఫెసిలిటీ, ఎక్విప్మెంట్ అండ్ ప్రాసెస్ షుడ్ బి appropriately designed, qualified and validated where applicable, subjected to ongoing verification according to the relevant sections of good manufacturing practices. The use of appropriate technologies like RABs, restricted access barrier systems, or isolators, or robotic systems, and rapid alternative methods and continuous monitoring systems should be considered to increase the protection of the product from potential extraneous sources of endotoxin, pyrogen, particulate and microbial contamination such as personal, materials and the surrounding environment, and assist in the rapid detection of potential contaminants in the environment and product. గైడ్లైన్ ఏం చెప్తుందంటే, ఫెసిలిటీస్ గానీ, ఎక్విప్మెంట్ గానీ, ప్రాసెస్ గానీ ప్రాపర్ గా డిజైన్ అయ్యి ఉండాలి, అండ్ అవి ప్రాపర్ గా వ్యాలిడేట్ అయ్యి ఉండాలి. అట్లాగే త్రూఅవుట్ లైఫ్ సైకిల్, అంటే తర్వాత మనం రొటీన్ యూసేజ్ లో కూడా వాటిని ఎప్పటికప్పుడు పీరియాడిక్ గా లేకపోతే ఆన్ గోయింగ్ వెరిఫికేషన్ అనేది చేసుకుంటూ ఉండాలి. అవి ప్రాపర్ గా మంచిగానే పనిచేస్తున్నాయి, లేకపోతే ప్రాపర్ గా ఇస్తున్నాయి, ఎటువంటి కంటామినేషన్ లో ఈ మైక్రోబియల్ రిలేటెడ్ గానీ పార్టికల్ కంటామినేషన్ లో ప్రాసెస్ కి ఇవ్వట్లేదు అని అష్యూరెన్స్ ఉండేటట్టు ప్రాపర్ గా డిజైన్ చేయాలి అని చెప్తున్నాయి. వీటికి తోడు కొన్ని స్పెషలైజ్డ్ కంట్రోల్స్ లేకపోతే స్పెషలైజ్డ్ రిక్వైర్మెంట్స్ లైక్ ర్యాబ్స్ కానీ, ఐసోలేటర్స్, సో అట్లాగే ఇప్పుడు ఆటోమేటెడ్ సిస్టమ్స్ అని చెప్పారు. ఇట్లాంటివన్నీ ఉంటే ఏంటంటే హ్యూమన్ యొక్క ఇంటర్వెన్షన్, అంటే ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎవరైతే హ్యూమన్ ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళ యొక్క ఇంటర్వెన్షన్, అంటే వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యే ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది. సో తద్వారా ప్రొడక్ట్ కి కానీ లేకపోతే ఆ ఏరియాకి కానీ కంటామినేషన్ ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. సో ఆ విధంగా అలాంటి స్పెషలైజ్డ్ రిక్వైర్మెంట్స్ లేకపోతే స్పెషలైజ్డ్ సిస్టమ్స్ కానీ అప్లికబుల్ అయితే వాటిని అడాప్ట్ చేసుకోండి అని చెప్తుంది. నెక్స్ట్ 1, పర్సనల్ షుడ్ హ్యావ్ adequate qualification and experience, training and behavior with a specific focus on the principles involved in the production of sterile product during the manufacturing, packaging and distribution process. మోస్ట్ పవర్ఫుల్ టూల్ ఏంటి అని అంటే ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో హ్యూమన్ ఆర్ పర్సనల్. సో వాళ్ళ గురించి ఏం చెప్తారంటే, పర్సనల్ ఎవరైతే ఈ ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో పనిచేస్తున్నారో వాళ్ళకి అడక్వేట్ అంటే సఫిషియంట్ నాలెడ్జ్ ఉండాలి, అట్లాగే సఫిషియంట్ క్వాలిఫికేషన్ ఉండాలి ఆ రెలవెంట్ ఫీల్డ్స్ లో. అలాగే వాళ్ళకి పర్సనల్ బిహేవియర్ మీద కానీ ఎసెప్టిక్ బిహేవియర్ కానీ పూర్తి అవగాహన ఉండాలి. ఎందుకని అవగాహన అనేది 2 రకాలు, వాళ్ళు పనిచేసే పని మీద, అట్లాగా ఏరియాలో ఎలా బిహేవ్ చేయాలి అనే దాని మీద ఉంటే అలాంటి కేసెస్ లో వీళ్ళు ప్రొడక్ట్ యొక్క ఏదైతే నీడ్స్ ఉన్నాయో మైక్రోబియల్ అయితే కంటామినేషన్ ఛాన్సెస్ ని అవాయిడ్ చేయడానికి వాళ్ళు 100% ట్రై చేస్తారని రిక్వైర్మెంట్ గా పెట్టారు. అండ్ థర్డ్ 1,
processes and monitoring system for sterile product manufacture should be designed, commissioned, qualified, monitored and regularly reviewed by personnel with appropriate process engineering and microbial knowledge. అంటే మన రెగ్యులర్ ప్రాసెసెస్ కానీ లేకపోతే ప్రాసెస్ని మనం మానిటర్ చేయడానికి ప్రాసెస్ని లేకపోతే ఫెసిలిటీస్ని మానిటర్ చేయడానికి ఏవైతే మానిటరింగ్ సిస్టమ్స్ అనేవి మనం డిజైన్ చేస్తామో అవి ఎక్స్పీరియన్స్ అంటే స్పెషలైజ్డ్ టెక్నికల్ పర్సన్స్ కూడా పీరియాడిక్గా రివ్యూ చేస్తూ ఉండాలి అని చెప్తుంది. సో అవి ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి అంటే వై బికాజ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఆఫ్ ది ఇంజనీరింగ్ అండ్ మైక్రోబయాలజికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు రివ్యూ చేస్తూ ఉండాలి అని చెప్తాను. నెక్స్ట్ వన్, రా మెటీరియల్స్ అండ్ ప్యాకింగ్ మెటీరియల్స్ షుడ్ బి అడక్వేట్లీ కంట్రోల్డ్ అండ్ టెస్టెడ్ టు ఎన్ష్యూర్ దట్ లెవెల్ ఆఫ్ బయోబర్డెన్ అండ్ ఎండోటాక్సిన్ పైరోజన్ ఆర్ సూటబుల్ ఫర్ యూజ్. సో ఏవైతే రా మెటీరియల్స్ కానీ లేకపోతే ప్రైమరీ ప్యాకింగ్ మెటీరియల్స్ అంటే ఫస్ట్ కాంటాక్ట్ విత్ ది ప్రొడక్ట్ అవి ఉంటాయో వాటిని ఫస్ట్ లెవెల్ అంటే ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ రిసిప్ట్ నుంచి వాటిని ఫుల్ లెవెల్లో కంట్రోల్ చేయాలి. అలాగే అట్ ద సేమ్ టైం వాటిని ప్రాపర్గా అనలైజ్ చేసి ఫుల్లీ అనలైజ్ చేసి ఆ తర్వాతే కంప్లీట్లీ అంటే అనాలిసిస్ అయిపోయి సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ వచ్చిన వాటిని వాడుకోవాలి అని గైడ్ లైన్ చెప్తుంది. అండ్ నెక్స్ట్ వన్, processes, equipment, facilities and manufacturing activities should be managed in accordance with the QRM principle to provide a proactive means of identifying, scientifically evaluating and controlling potential risk to quality. Where alternative approaches are used, these should be supported by appropriate rational risk assessment and mitigation and should meet the intent of this annexure. In the first instance, QRM priority should include appropriate design of facility, equipment, processes followed by the implementation of well-designed procedures. And finally, application of monitoring systems as the element that demonstrate that the design and procedures have been correctly implemented and continue to perform in line with the expectations. Monitoring or testing alone does not give assurance of sterility. ఏం చెప్తుంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ ఆఫ్ ప్రాసెస్ కానీ లేకపోతే ప్రొసీజర్స్ ఇంప్లిమెంటేషన్లో కానీ త్రూఅవుట్ లైఫ్ సైకిల్లో క్యూఆర్ఎం క్వాలిటీ రిస్క్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ ని అప్లై చేసుకోండి. సో ఆ విధంగా ఇంప్లిమెంట్ చేసినప్పుడు మీరు ప్రోయాక్టివ్ గానే దాంట్లో ఎటువంటి రిస్క్లు ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేసే స్కోప్ ఉంటుంది. సో ఫైనల్ వర్డిక్ట్ ఒక సింగిల్ స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే స్టెరిలిటీ అనేది ఒకసారి నేను ఫుల్ బ్యాచ్ నా ఇష్టం వచ్చినట్టు మ్యానుఫ్యాక్చర్ చేసి ఫైనల్ గా టెస్ట్ చేస్తున్నాను కదా అంటే ఓన్లీ అలా ఒకసారి టెస్ట్ చేస్తే స్టెరిలిటీ అనేది రాదు. త్రూ అవుట్ ది బ్యాచ్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ష్యూర్ చేసుకోవాలి అని చెప్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అంటే ఈ గైడెన్స్ EU NX1 రివైజ్ అయినప్పుడు కొత్తగా ఇంక్లూడ్ చేసిన కాన్సెప్ట్. సో ఎవ్వరు ఏ ఆడిటర్ లేకపోతే EU GMB పరిధిలో ఏ ఆడిటర్ వచ్చినా లేకపోతే ఇది ఇంటర్వ్యూ కేసెస్ లో కూడా కంటామినేషన్ కంట్రోల్ స్ట్రాటజీ అనేది ఇప్పుడు ఒక ఫండమెంటల్ క్వశ్చన్ అయిపోయింది. దీని గురించి ఎంత తెలుసు అని అడగడం. సో నెక్స్ట్ అదే చెప్తాను. ఏ కంటామినేషన్ కంట్రోల్ స్ట్రాటజీ CCS అంటారు షుడ్ బి ఇంప్లిమెంటెడ్ అక్రాస్ ద ఫెసిలిటీ ఇన్ ఆర్డర్ టు డిఫైన్ ఆల్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్ అండ్ అసెస్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఆల్ కంట్రోల్స్ అండ్ మానిటరింగ్ మెజర్స్ ఎంప్లాయిడ్ టు మేనేజ్ రిస్క్ టు మెడిసినల్ ప్రొడక్ట్ క్వాలిటీ and safety. The combined strategy of CCS should establish robust assurance of contamination prevention. The CCS should be actively reviewed and where appropriate updated and should drive continual improvement of the manufacturing and control methods. Its effectiveness should be form part of periodic management review. Where existing control systems are in place and are appropriately managed, these may not require replacement but should be referenced in the CCS and the associated interaction between systems should be understood. So ఏమని చెప్తున్నారంటే కంటామినేషన్ కంట్రోల్ స్ట్రాటజీ అనే ఒక అప్రోచ్ ని కంపెనీ ఎవ్రీ కంపెనీ లేకపోతే ఎవ్రీ మ్యానుఫ్యాక్చరర్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. విత్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే
ఏవైతే మన ఈ కంటామినేషన్ ఛాన్సెస్ అనేవి ప్రాసెస్ లోకి కానీ ప్రొడక్ట్ కానీ ఉన్నాయో, సో ఆ ఛాన్సెస్ ని, ఆ స్కోప్ ని అవాయిడ్ చేయడానికి, ఫాలోడ్ బై ఆ కంట్రోల్స్ ఇంప్లిమెంట్ చేయడానికి, ఫాలోడ్ బై ఆ కంట్రోల్స్ ఎలా పనిచేస్తున్నాయో వాటి యొక్క ఎఫెక్టివ్నెస్ ని మానిటర్ చేయడానికి ఒక కంటామినేషన్ కంట్రోల్ స్ట్రాటజీ అనే అప్రోచ్ ని, లేకపోతే ఒక ఇది ఇప్పుడు అన్ని కంపెనీల్లో ఒక పెద్ద ఉద్గ్రంథం అయిపోయింది, ఒక పాలసీ డాక్యుమెంట్ అయిపోయింది. సో దాంతో పాటు ఏం చెప్తున్నాడు, ఈ సిసిఎస్ అనేది పీరియాడిక్ గా మీరు రివైజ్ చేసుకోండి. సో ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే లాస్ట్ రివ్యూ పీరియడ్ లో అవన్నీ దీంట్లో అప్డేట్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం రివ్యూ పీరియాడిక్ మేనేజ్మెంట్ రివ్యూస్ ఉంటాయి. మేనేజ్మెంట్ రివ్యూస్ లో దీనికి రిలేటెడ్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా మ్యాండేటరీగా డిస్కస్ చేయండి. సో ఆబ్వియస్లీ ఏదైనా ఇష్యూస్ ఉంటే సీనియర్ మేనేజ్మెంట్ కూడా ఎస్కలేట్ అవుతాయి అని చెప్తున్నాడు. కంటామినేషన్ కంట్రోల్ స్ట్రాటజీ అంటే ఏమిటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఇప్పుడు ఈ కంటామినేషన్ కంట్రోల్ స్ట్రాటజీ తయారు చేసేటప్పుడు ఈ ఫాలోయింగ్ ఎలిమెంట్స్ కన్సిడర్ చేసుకోండి అని ఒక లిస్ట్ ఇచ్చాడు. అవేంటి అనంటే, డిజైన్ ఆఫ్ బోత్ ప్లాంట్ అండ్ ప్రాసెస్ ఇంక్లూడింగ్ ది అసోసియేటెడ్ డాక్యుమెంటేషన్, ప్రిమిసెస్ అండ్ ఎక్విప్మెంట్, పర్సనల్, యూటిలిటీస్, raw material controls including in-process controls, product containers and closures, vendor approval such as key component suppliers, sterilization of components and single-use systems, SUS and critical service providers, management of outsourced activities and availability, transfer of critical information between parties like contract sterilization services, process risk management, process validation, validation of sterilization processes, preventive maintenance program, cleaning and disinfection, monitoring systems including an assessment of the feasibility of the introduction of scientifically sound alternative methods that optimize the detection of environmental contamination, prevention mechanisms such as trend analysis, detailed investigations, deviation, root cause, change controls and the CAPA. And the final one is continuous improvement based on the information derived from the above. సో ఇక్కడ ఏవైతే ఎలిమెంట్స్ చెప్పామో వీటన్నింటినీ కంటామినేషన్ కంట్రోల్ స్ట్రాటజీ ఎస్టాబ్లిష్మెంట్ లో పార్ట్ గా వీటన్నిటి గురించి కూలంకుషంగా వాటి యొక్క డిజైన్ ప్రిన్సిపల్స్, అట్లాగే ఎగ్జిస్టింగ్ కంట్రోల్స్ ఏంటి, సో మైక్రోబియల్ గాని పార్టికులేట్ కంటామినేషన్ ని అవాయిడ్ చేయడంలో ఇవి ఎంతవరకు సక్సెస్ అవుతున్నాయి, ఒకవేళ ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా, గ్యాప్స్ ఉంటే వాటిని ఇంప్రూవ్మెంట్ గా, లైక్ లాస్ట్ పాయింట్ చెప్పినట్టు కంటిన్యూల్ ఇంప్రూవ్మెంట్ గా ప్రపోజ్ చేయటం, ఆ విధంగా ఆ కంట్రోల్స్ అనేది ఇంప్లిమెంట్ చేసి వాటి యొక్క ఎఫెక్టివ్నెస్ మానిటర్ చేయటం. సో ఈ విధంగా దీస్ ఆర్ ఆల్ ది మినిమం రిక్వైర్మెంట్స్ ఒక ఆర్గనైజేషన్ సిసిఎస్ స్ట్రాటజీ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి. ఆ విధంగా మైక్రోబియల్ అండ్ ఏదైతే పార్టికులేట్ కంటామినేషన్ ఉందో దాన్ని ప్రొడక్ట్ నుంచి అవాయిడ్ చేయడానికి ఇవి చాలా క్రిటికల్ రోల్ ప్లే చేస్తాయని సో ఈజిఎంపీ ఎనెక్సర్ బిలీవ్ చేసి మనకు రికమెండ్ చేసింది. వీటన్నిటిని మీరు స్ట్రాంగర్ గా ఇంప్లిమెంట్ చేసుకోండి అని. CCS should consider all aspects of contamination control with ongoing and periodic review resulting in updates with the pharmaceutical quality system as appropriate. Changes to system in place should be assessed for any impact on the CCS before and after implementation. చాలా క్లియర్ కట్ గా సిసిఎస్ అనేది ఎగ్జిస్టింగ్ సిస్టమ్ లో ఉన్న అన్ని కంట్రోల్ పాయింట్స్ కవర్ అయి ఉండాలి. అట్లాగే పీరియాడిక్ రివ్యూల్లో ఏమైనా అప్డేట్స్ ఉంటే అప్డేట్ అవుతూ ఉండాలి అని ఇంతకు ముందు వాడు పీరియాడిక్ రివ్యూ చేయమని చెప్పిన రిక్వైర్మెంట్ అనేది ఇది ఒక స్టేట్మెంట్ తో మింగిల్ అవుతుంది. రెండోది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏం చెప్తున్నానంటే, గోయింగ్ ఫార్వర్డ్ ఏ చేంజెస్ అనేవి జరుగుతున్నా ఆ చేంజెస్ వలన ఈ కంటామినేషన్ కంట్రోల్, మనం ఏదైతే కంటామినేషన్ కంట్రోల్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేశామో
దాని మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా, ఒకవేళ ప్రియర్ టు చేంజ్ ఇంప్లిమెంటేషన్ లేకపోతే తర్వాత చేంజ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత కానీ ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అనేది ప్రతి ఒక్క చేంజ్ కంట్రోల్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు చెక్ చేసుకోవాలి అని చెప్తున్నాడు. అండ్ ద నెక్స్ట్ వన్, ద మ్యానుఫ్యాక్చర్ షుడ్ టేక్ ఆల్ స్టెప్స్ అండ్ ప్రికాషన్స్ necessary to assure the sterility of the products manufactured within its facilities. Sole reliance of sterility or other quality aspects should not be placed on any terminal process or finished product test. అంటే ఏం చెప్తున్నాడు, నేను ఎంటైర్ త్రూ అవుట్ దిస్ గైడెన్స్, ఈ గైడెన్స్ మొత్తం మీద ఈ గైడెన్స్ యొక్క మెయిన్ మోటో ఒకటే, స్టెరిలిటీ అనేది ఒక ఫైనల్ టెర్మినల్ ప్రాసెస్ లేకపోతే ఒక స్టేజ్ లో నేను చేసే ఒక ప్రాసెస్ వలన కానీ లేకపోతే ఒక ఫినిష్డ్ ప్రొడక్ట్ టెస్ట్ ద్వారా అనేది ఒక ప్రొడక్ట్ కి అచీవ్ అవ్వదు. త్రూ అవుట్ ఇట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్స్ అనేవి చాలా ప్రాపర్ గా చాలా నియమంగా పాటించడం వలన ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ లో ఆ ప్రొడక్ట్ కు కావాల్సిన మైక్రోబియల్ అష్యూరెన్స్ అనేది వస్తుంది అని చెప్తున్నాడు. ఈ గైడెన్స్ యొక్క మెయిన్ ఉద్దేశమే అది. అండ్ ఈ సిసిఎస్ అనేది నేను ఇప్పుడు చెప్పాను కదా, గైడెన్స్ లో ఏమి ఇచ్చారో అది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇన్ డీటెయిల్. మనం ఇంకా అప్కమింగ్ వీడియోస్ లో అసలు సిసిఎస్ లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ లో ఏం డిస్కస్ చేయాలి, అసలు సిసిఎస్ ఎలా తయారు చేయాలి, ఎలా కంట్రోల్స్ అనేవి పెట్టాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.